హాయ్ హలో నమస్తే. రాహుల్ గాంధీ మీద ఎంత పెద్ద నిర్ణయం అంటే ఇది మోడీ గవర్నమెంట్ ప్రివిలేజ్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ మోషన్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మూవ్ చేస్తున్నారు. ఇది ఎంత సీరియస్ డేంజరస్ స్టెప్ అంటే ఒక అపోజిషన్ నాయకుడు ప్రశ్నిస్తే అతన్ని సస్పెండ్ చేస్తారా పార్లమెంట్ నుంచి? అసలు ఇదేంటి ఇది? వాట్ డస్ ఇట్ మీన్ బై ప్రివిలేజ్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ మోషన్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ అంటే ఇక అతన్ని పార్లమెంట్కి రాకుండా బ్యాన్ చేసేస్తారు. అసలు అతను ఎంపీ పదవిని కూడా పీకేసే అవకాశం ఉంది. ఎందుకు అంత కోపం ఏంటంటే అతను క్రోనీ క్యాపిటలిజం అన్నాడు పార్లమెంట్లో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్నాడని చెప్పేసి దే ఆర్ మూవింగ్ దిస్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ మోషన్. అంటే క్రోనీ క్యాపిటలిజం మీద ప్రశ్నిస్తే, అదానీ మీద ప్రశ్నిస్తే, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ మీద ప్రశ్నిస్తే, స్టాక్ మ్యానిపులేషన్ మీద ప్రశ్నిస్తే, డిఫాల్టర్స్ని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు మీరు వాళ్ళకి రద్దు చేశారు రుణమాఫీలు, డాక్యుమెంట్స్ పబ్లిక్ రికార్డ్స్ని యూజ్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ అడిగితే అతన్ని సస్పెండ్ చేస్తారా? అపోజిషన్ నాయకుడిని ఎవరైనా సస్పెండ్ చేస్తారా? ఓకే, పార్లమెంట్ ఉందేందుకు? ప్రశ్నించడానికి కదా. ఒకవేళ పార్లమెంట్లో ప్రశ్నించడానికి కాకపోతే మరి దేనికి రబ్బర్ స్టాంపా? డెమోక్రసీ ఎందుకు? ప్రశ్నించడానికి వీలు లేనప్పుడు ఇంకా పార్లమెంట్ ఎందుకు? అపోజిషన్ ఎంపీస్ ఉందేందుకు? క్వశ్చన్ చేయటానికి కదా. ఒకవేళ అపోజిషన్ ఎంపీలు మీకు అవసరం లేదు అనుకోండి, అపోజిషన్ ఎంపీస్ అవసరం లేకపోతే దాని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే సరిపోయింది కదా. దానికి మళ్ళీ ఒక పార్లమెంట్ సెషన్ అని చెప్పి ఒక షెడ్యూల్ ఇచ్చి ఇది ఈ టైంలో పార్లమెంట్ సెషన్ జరుపుకోవాలని అపోజిషన్ నాయకుడికి కానీ ప్రతిపక్షాలు కానీ మీరు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఇక పార్లమెంట్ ఎందుకు? క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ నాయకుడిని సస్పెండ్ చేసి అంత బ్రీచ్ ఆఫ్ కండక్ట్ అనేది, అది బ్రీచ్ ఆఫ్ కండక్టే ప్రశ్న వేయటం. ఇది ఒక ఇంటిమిడేషన్, గవర్నమెంట్స్ లాగా లేదు, ఇంటిమిడేషన్ లాగా ఉంది. ఎందుకంత భయం ఎందుకు రాహుల్ గాంధీ అంటే? ఎందుకు అతనంటే ఎందుకు అంత భయం? అతను ఏమన్నాడు? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సిగ్నల్, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నిన్ను ఎంత చూస్తామన్నట్టుగా ఉంది. అది డెమోక్రసీలో జరగదు, అది డిక్టేటర్షిప్లో అథారిటేరియన్ గవర్నమెంట్లో జరుగుతాయి. డెమోక్రసీలో ప్రశ్నించడానికే కదా ప్రతిపక్షం పెట్టారు, లేదా ఎందుకు పెట్టారు? అదాని షేర్స్ క్రాష్ ఎందుకైనా అడిగాడండి అతను. 10 లక్షల కోట్ల రూపాయలు డిఫాల్టర్స్కి మీరు ఎందుకు బ్యాంకులు లోన్లు రుణమాఫీ చేశారు? సెబీ రిపోర్ట్స్ని ఎందుకు దాచిపెట్టారు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ఈ యొక్క పవర్ఫుల్ బిజినెస్ పీపుల్ మీద దాడి చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? ఈ ప్రశ్నలు వేసాడంటే అర్థమైంది, అతను విజిల్ బ్లోయర్ కదా. విజిల్ బ్లోయర్ మీద యాక్షన్ తీసుకుంటారా? విజిల్ బ్లోయర్కి రక్షణ కల్పిస్తారా? ఓకే, అతను తప్పు చేయలేదు, తప్పు జరుగుతుందని విజిల్ బ్లోయర్ అయ్యాడు. విజిల్ బ్లోయర్ అయితే నువ్వు అతను రక్షణ కల్పించాలని యాక్షన్ తీసుకుంటున్నారు. పార్లమెంట్ నుంచి బయటికి నెట్టేస్తున్నారు అతన్ని. ఇది పార్లమెంట్ ప్రివిలేజీ మిస్యూజ్ చేయటం అంటారు దీన్ని. ఎంపీస్ని ఎక్స్టర్నల్ థ్రెట్ నుంచి కాపాడాల్సిన గవర్నమెంట్దే బాధ్యత, గవర్నమెంటే అటాక్ చేయకూడదు. ఓకే, అపోజిషన్కి వ్యతిరేకంగా ఇలా ఒక వెపన్గా వాడటం కరెక్ట్ కాదు. ఇది పొలిటికల్ రివెంజ్ లాగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి నేరేటివ్స్ని డిఫీట్ చేస్తున్నాడు. అతను కార్పొరేటివ్ గవర్నమెంట్ మధ్యలోని నెక్సెస్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, పబ్లిక్ యాంగర్ని మొబిలైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఓచోరి ఆ టైంలో అయితే పబ్లిక్ యాంగర్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అతను సక్సెస్ అవ్వాలి, ఎవరు బయటకు రాలే. ఎందుకు రాలేదంటే మెజారిటీ ఆర్ బెనిఫిట్స్ అండ్ మెజారిటీ ఆర్ అన్ఎంప్లాయిడ్, హూ విల్ కమ్ అవుట్ అండ్ ఫైట్ లివింగ్ దేర్ జాబ్స్ అండ్ ఆల్సో ఫెయిల్ అయ్యాడు. సో ఇదంతా కూడా డెమోక్రసీని చంపేస్తుంది. ఎంపీస్ అనేవాళ్ళు ప్రశ్నించడానికి ఉన్నారు. నువ్వు ప్రశ్నించే డేర్ చేస్తే ఊరుకోము. మీరు ఇక్కడికి వచ్చి కేవలం మమ్మల్ని పొగిడి వెళ్ళాలి, దానికి ఎందుకు? పొగిడి వెళ్ళటానికి ఎందుకు? క్యాబినెట్ మీటింగ్ జరిపేది కదా. ఓకే, ఈరోజు రాహుల్ గాంధీ, రేపు రీజనల్ పార్టీస్, తర్వాత దళితులు, తర్వాత జర్నలిస్టులు, తర్వాత ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ ఎత్తేస్తారా కదా.
సస్పెండ్ చేస్తూ ఉంటారనే కదా అర్థం. దట్ ఈస్ ద సిగ్నల్ యూఆర్ గివింగ్, రైట్? గతంలో ఇతనే రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశాడు. 2014 నుంచి చాలా ఆరోపణలు చేశారు. 14 నుంచి ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఐఏ ఇట్లాంటి సెంట్రల్ ఏజెన్సీస్ మొత్తాన్ని, ఎలక్షన్ కమిషన్ మొత్తాన్ని వాడారు. అపోజిషన్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి, జర్నలిస్టులను టార్గెట్ చేయడానికి, ఎన్జిఓలను టార్గెట్ చేయడానికి, యాక్టివిస్టులను టార్గెట్ చేయడానికి వాడారని ఆ రాహుల్ గాంధీ మాట్లాడాడు పార్లమెంట్లో గతంలో. 95% ఆఫ్ ఈడీ, సిబిఐ కేసెస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కరప్షన్ కేసులు పెట్టారు. బీజేపీ లీడర్స్ ఒకవేళ కరప్షన్ చేసినా, ఒకవేళ ఎవరైనా కరప్టెడ్ పీపుల్ బీజేపీలో చేరినా వాషింగ్ మెషిన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా చేశారు కదా. సో ఇదంతా కూడా ఏంటంటే స్టేట్ గవర్నెన్స్ని నాశనం చేయడానికి గవర్నర్లను వాడారని చెప్పి ఆరోపణలు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా డిలే చేయటం, బిల్స్ని బ్లాక్ చేయటం, డిఫెక్షన్స్ని ఇంజనీరింగ్ డిఫెక్షన్స్ని చేయటం, అపోజిషన్ గవర్నమెంట్స్ని కొలాప్స్ చేయటం, ఇవన్నీ జరిగినాయి కదా గతంలో. మహారాష్ట్రలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇవన్నిటిలో కూడా బ్యాక్డోర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్స్ జరిగినాయా లేదా? బ్యాక్డోర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్స్ జరిగాయి. గవర్నమెంట్ని చాలా చోట్ల ఆపరేషన్ లోటస్ పేరుతోటి చాలా గవర్నమెంట్స్ని పడగొట్టారు. బీజేపీ డబ్బులు, ఏజెన్సీలు, థ్రెట్, హార్స్ ట్రేడింగ్ ఇవన్నీ వాడి గవర్నమెంట్ని పడగొట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. ఓకే, పబ్లిక్ యొక్క మ్యాండేట్ని స్టీల్ చేయటమే కదా అది. 2023లో దారుణంగా ఇదే అపోజిషన్ నాయకుడి మీద డిస్క్వాలిఫికేషన్ చేశారు. ఏం చేశారు? అక్కడ మైనర్ డిఫమేషన్ కేసు, చిన్న మైనర్ డిఫమేషన్ కేసుకి మ్యాక్సిమం పనిష్మెంట్ ఇచ్చి 24 అవర్స్లో అతను పార్లమెంట్ నుంచి రద్దు చేపించారు. 24 అవర్స్లో అతని పార్లమెంట్ రద్దు అయిపోయింది. చివరికి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి అదే బిఆర్ గవాయ్ గారే ఆయన ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి అతను మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తే ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి మోషన్ మూవ్ చేసి అతన్ని పార్లమెంట్ నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, 140+ అపోజిషన్ ఎంపీస్ని 2023 నుంచి 23-24లో సస్పెండ్ చేశారు. ఎంటైర్ అపోజిషన్ సస్పెండ్ చేశారు. కాంట్రవర్షియల్ బిల్స్ పాస్ చేశారు. ముఖ్యంగా డిబేట్లు ఏమి లేకుండా కొన్ని బిల్స్ పాస్ చేశారు. క్రిమినల్ లా చార్జెస్, టెలికమ్యూనికేషన్ లా, మీడియా కంట్రోల్ లా, ఇవన్నీ అసలు డిబేట్ కూడా చేయకుండా బిల్స్ పాస్ చేశారు. ఫామ్ లాస్, లేబర్ కోడ్స్, టెలికమ్యూనికేషన్ యాక్ట్, క్రిమినల్ లా చార్జెస్, ఎలక్టోరల్ బాండ్స్, డేటా ప్రొటెక్షను. డెలిబరేట్గా ఆ డిబేట్ని కట్ చేసేది ఊరిక నామమాత్రం డిబేట్లు పెట్టి లాగించారని. ఎలక్టోరల్ బాండ్ స్కామ్ గురించి ఇదన్న అపోజిషన్ నాయకుడే మాట్లాడాడు. ఎనానమస్ కార్పొరేట్ డొనేషన్స్ ఇచ్చారు, డోనర్లను దాచిపెట్టారు, కనపడకుండా క్విడ్ ప్రోకోని ప్రోత్సహించారని అతనే ఆరోపణ చేశాడు. ఓకే, చాలా వాటిని సైలెన్సింగ్ ద మీడియా అనే ఆరోపణలు మీడియా హౌసెస్ మీద రైడ్ చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, అడ్వర్టైజర్స్ని ప్రెజర్ చేశారు, న్యూస్ ఛానల్స్ని షట్ డౌన్ చేయమని ఫోర్స్ చేశారు, యూఏపీఏ కేసులు పెట్టారు. ముఖ్యంగా కొంతమంది ట్వీట్లు, ప్రొటెస్ట్లు, స్పీచ్లు ఇచ్చే వాళ్ళ మీద యూఏపీఏ, సెడిషను, ఎన్ఎస్ఏ లాంటి కేసులు పెట్టారు. పార్లమెంట్ ఫంక్షన్ కాకుండా బ్లాక్ చేశారు. ఓకే, అపోజిషను అదాని గురించి మాట్లాడినప్పుడల్లా కట్ చేసేవాళ్ళు. కరప్షను, చైనా, ఎకానమీ, ఇసలు ఈ టాపిక్లు వస్తున్నాయంటే టక్కని కట్ చేసేస్తారు. ఓకే, వాళ్ళే గొడవ చేస్తారు. జనరల్గా అపోజిషన్ కదా గొడవ చేయాలి. ఒక అదాని గురించి ఎత్తగానే, లేదా చైనా గురించి ఎత్తగానే, లేదా ఎకానమీ గురించి ఎత్తగానే గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు గొడవ చేస్తారు. కోయస్ ఇమ్మీడియట్గా ఎంపీని సస్పెండ్ చేస్తారు, వాకౌట్ చేస్తారు, షట్ డౌన్ చేసేస్తారు డిబేట్ మొత్తాన్ని. అప్పటికప్పుడు క్లోజ్ అయిపోద్ది. ఫైనల్గా ఈరోజు రాహుల్ గాంధీ మీద మాట్లాడుతున్నాడని చెప్పి అతని మీద మోషన్ని మూవ్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించినందుకు అపోజిషన్ నాయకుడిని మీరు మ్యాక్సిమం పనిష్ చేస్తున్నారు. అండ్ ఇంక మ్యాక్సిమం పనిష్ చేస్తే ఇంక అపోజిషన్ లేకపోతే మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇంకెన్ని పొలిటికల్ పార్టీలు ఎందుకు? ఒక పొలిటికల్ పార్టీ ఒక నాయకుడు పెట్టుకుని పోయేది కదా. ఈ 1 పార్టీ 1 స్టేట్, ఇన్ని రాష్ట్రాలు కూడా అవసరం లేదు కదా. ఇంతమంది గవర్నర్లను పెట్టి గొడవ ఎందుకు? మొత్తం మీద ఒకే ఒక పొలిటికల్ పార్టీ ఉండి అన్ని రాష్ట్రాలు కూడా రద్దు చేసి పడేసి ఒకే దేశంగా రన్ చేస్తే సరిపోయేది కదా. ఇదంతా ఎందుకు? క్వశ్చన్ చేసే వాళ్ళు పనిష్మెంట్ చేసేటప్పుడు పవర్ ఉంది కదా అని చెప్పి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వాళ్ళే దాడి చేస్తాయి. అపోజిషన్ మీరు శత్రువులుగా భావిస్తాయి.
ఇవన్నీ చేస్తే మరి డెమోక్రసీని ఎప్పుడు మనం కాపాడగలం అనేది ఇక దేవుడికి తెలుసు. చూద్దాం మరి వీళ్ళు నిజంగా రాహుల్ గాంధీని బయటికి పంపిస్తారా పార్లమెంట్ నుంచి. మోషన్ని కొన్ని న్యూస్ ఛానల్లో ముందు అనుకున్నారు కానీ ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ విముఖత చూపిస్తున్నారు, సుముఖంగా లేరని కొన్ని న్యూస్ ఛానల్ చూపిస్తున్నాయి. కొంతమంది అయితే లేదు లేపేద్దాం అనుకుంటున్నారని చెప్పి న్యూస్ పేపర్లు రాస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు రాహుల్ గాంధీని. థ్యాంక్ యూ, నమస్కారం.